కంద పులుసు చేసుకుందామండి ఇవాళ. కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు చిన్నవి, ఒకటి పెద్దది ఉంది. కట్ చేసి పెట్టుకున్న కొన్ని పీసెస్. ఒక ఆనియన్, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. ఆనియన్ వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు కంద వేసుకున్నాం. పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకున్నాం. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి క్యాప్ పెట్టుకుందామండి. ఒక 2 మినిట్స్ ఉంచేద్దాం. ఇప్పుడు కంద వేగిపోయిందండి. చింతపండు రసం వేసుకుందాం. చూడండి, చింతపండు రసం వేసుకున్నాను. ఇప్పుడు కారపొడి వేసుకుందాం. నేనైతే 1.5 వేస్తున్నానండి. ఎందుకంటే చింతపండు పులుసు కదా, కారం ఎక్కువనే పడుతుంది. ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. 2.5. అలానే జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకుందాం. టూ స్పూన్స్ వేసాను. దీంట్లో టేస్ట్ వచ్చేది జీలకర్ర మెంతుల పౌడర్తోనే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఓన్లీ అవి ఫ్రై అయ్యేటప్పుడు వేసాను, ఇప్పుడు ఏం వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ సాల్ట్ పడుతుంది ఈజీగా. పులుసు కూర కాబట్టి కంపల్సరీ సాల్ట్ పడుతుంది ఎక్కువనే. 2 స్పూన్స్ అంటే పెద్ద స్పూన్ కాదండి, మాది చిన్న స్పూను, సో అందుకని 2 స్పూన్స్ అని చెప్పాను. ఒకవేళ మీది పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ చాలు. చూడండి, ఇలా అంటున్నప్పుడు కొంచెం వాటర్ తీసుకోవాలండి. చిన్న గ్లాసులు వాటర్ తీసుకొని అందులో కొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకొని ఈ వాటర్ మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం చిక్కదనంగా వస్తుంది అన్నట్టు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకుంటా అండి నేనైతే. మీ ఇష్టం, ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే కంపల్సరీ వేస్తాను. ఇప్పుడు కొంచెం స్టవ్ చిన్నగా పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి చిక్కబడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే కర్రీ ఫినిష్ అవుతుంది. టేస్టీ కంద పులుసు రెడీ అండి. అందరూ రైస్తో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.